31 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసాం. మరి నేను ఎవరిని చేతులెత్తమని అడగను, అది మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. ఆ 31 డేస్లో కనీసం ఒక్కరోజన్నా మరి ఎంతమంది ఉన్నారో చేశారో నాకు తెలియదు. కానీ నా ఆలోచన ఎప్పుడు ఎలాగుంటుందంటే, నాకు అప్పు లేదు కాబట్టి ఎవరు అప్పు లేకుండా ఉండాలనుకుంటాను. హల్లెలూయా. నేను చేశాను కాబట్టి వాళ్ళని చేయమంటాను. ఏది కూడా నేను చేయకుండా, నేను అనుభవించకుండా ఏది చెప్పను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నేను రుచి చూశాను, పారడైజులో బిర్యానీ తిన్నాను కాబట్టి బాగుందని ఇంకొకరు చెప్తాను. అసలు నేను తినకుండా బాగుంటుందంటే తినండి అంటే అది వేరు. సో ఏదైనా సరే నేను అనుభవించకుండా దేన్ని కూడా ఎప్పుడు కూడా, అది వాక్యమైనా సరే ఏ మాట అయినా సరే సర్వసాధారణంగా నేను ఎవరికి చెప్పను. సో ఈ రోజున మరి ఈ యొక్క 31 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కొనసాగించడానికి దేవుడు చాలా కృప చూపించాడు. బ్రదర్ నాన్ వెజ్ తిని నేను 31 days అయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారంట ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణం చేసి వెళ్ళాడంట. ఎందుకనంటే ఒక ఆమె అక్కడికి వస్తుంది, ఆమెకి రక్షణ సువార్తను చెప్పి ఆమె జీవితాన్ని మారిస్తే ఆమె ద్వారా ఊరంతా రక్షించబడుతుందని. ఎవరావిడ? సమరయ స్త్రీ. హల్లెలూయా. దేవుడికి ఒక్కరున్నా సరిపోతుంది. 30 లక్షల మందినంట బంధకాల్లో ఉన్న విడిపిందారని చూస్తే ఒక్కడు దొరికాడంట. ఎవరైనా? మోసే ద్వారానే మొత్తం అందరినీ కూడా విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి మరి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంట. ఆ వ్యక్తిని పట్టుకున్నట్లయితే అన్యజనులందరికీ సువార్త ప్రకటించగలడని చెప్పి డైరెక్ట్గా దేవుడు ఆయనకి కనిపించి మొత్తం జీవితాన్ని మార్చాడంట. ఎవరైనా? సౌలుగా ఉన్నటువంటి పౌలును ఇంకంతే విజృంభించాడు. ఆయన శిష్యుల్ని కూడా మించిపోయినటువంటి వాడు అయ్యాడు. అలాగా దేవుడు ఎంతమందిని ప్రభావితం చేశాడన్నది, కానీ దేవుని చేత ప్రభావితం చేయబడినటువంటి వారు మాత్రం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఏంటంటే అభిషేకపు ఆరాధన. ఈ 31 days నేను దేవునితో గడిపినప్పుడు, ఈ 31 days మరి దేవుని యొక్క మార్గాల గుండా నడిపించబడినప్పుడు కనీసం ఎందులోకి అందులో చేంజ్ వస్తుంది. మరి ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారో అది నేను అడగను, అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నా ఉంగరం అసలు ఎక్కేది కాదు, ఇప్పుడు ఈజీగా లూజ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యాం, సన్నబడ్డామని తెలుస్తూ ఉంది. సో కనీసం ఫిజికల్ కన్నా చేంజ్ వచ్చింది అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. సరే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మలను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవ సంఘ పునాది మనకి కనిపిస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిల్డింగ్ అయినా ఖచ్చితంగా కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఏముంటాయండి? కొన్ని పిల్లర్స్ ఉంటాయి. కొంతమంది బిజినెస్కి కొన్ని మూలాలు ఉంటాయి. ఒక చిన్న ఫార్ములా పట్టుకుని దాన్ని ముందుకెళ్ళిపోతారు, చాలా సక్సెస్ అవుతుంటుంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిల్డింగ్ కట్టాలంటే మనకి ఏదన్నా ఒక చైర్ నిలబడాలంటే ఖచ్చితంగా దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ క్రైస్తవ సంఘానికి 4 పునాదులు అనేటువంటివి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే అందరికీ తెలుసు. ఏంటంటే అండి, నెంబర్ 1 నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలంట. అది నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే దేవుని యందలి విశ్వాసం. నెంబర్ 3 చూసినట్లయితే బాప్తిసం. ఇంకోటి ఉన్నది ఇక్కడ ఏంటంట, హస్త నిక్షేపణ. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటి ప్రసంగాలు ఏముంటాయంటే మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. ఈ ప్రసంగాలు చిన్నప్పటి నుంచి చాలా ప్రసంగాలు విన్నాం.
తర్వాత మనం చూసినట్లయితే దేవుని అందల విశ్వాసం. నా ప్రతి ప్రసంగంలో ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటిది ఉంటుందన్నమాట. విశ్వాసం గురించే బోధిస్తూ ఉంటుంటాను నేను ఎక్కువ. విశ్వాస బోధ చాలా సార్లు ఉంటుంటారు. బ్రదర్, మీ వర్తమానం విన్నాక మా లైఫ్ మీద ఒక నిరీక్షణ వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎలా జీవించగలుగుతాను, నా విశ్వాసంలో పురుకొల్పబడ్డాను చాలా సాక్ష్యాలు విన్నాం. ఓకే, విశ్వాసం గురించి కూడా వింటుంటున్నాం. నెక్స్ట్ బాప్తిస్మం. ఖచ్చితంగా ప్రతి సంఘంలో చివర ప్రతి మెసేజ్ వెనకాల ఎంతమంది యేసుప్రభువుని స్వీకరించారు, ఎంతమంది యేసుప్రభువుని అంగీకరించాలనుకుంటున్నారు, ఎంతమంది బాప్తిసాలు తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి ఇవన్నీ ప్రతి చోట ప్రతిరోజు ప్రతి ప్రసంగంలో జరుగుతుంది. కానీ ఎక్కడా విననటువంటి ఇంకో బోధ ఉన్నది. ఏంటంటారు? హస్త నిక్షేపణ. అసలు దీని గురించి మనకి ఎక్కడ చెప్పరు. అసలు ఉన్నదా లేదా? పాత నిబంధన ఉందా, కొత్త నిబంధన ఉందా? మరి ఇది ఏంటిది? హస్తనిక్షేపణ చేయించుకోవాలా వద్దా? ఎవరి చేత చేయించుకోవాలి, ఎవరి ద్వారా చేయించుకోవాలి, ఎవరు చేయిస్తే మంచిది, ఎవరు చేయకపోతే మంచిది? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. మీరు ఎవరి అండర్లోనైతే ఉన్నారో, ఎవరు బోధ అయితే వింటున్నారో, ఏదైతే మీరు నమ్ముచున్నారో ఆ సేవకుని ద్వారా మీరు ఎప్పుడైతే అభిషేకం చేయబడతారో, అంటే హస్తనిక్షేపణ చేయబడతారో, వాళ్ళలో ఉన్నటువంటి యొక్క అభిషేకం అనేటువంటిది మీలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు ఈ హస్త నిక్షేపణ అనేటువంటిది ఎందుకనంటే కొనసాగింపు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కొనసాగింపు అన్నమాట. కొనసాగింపు అంటే ఒక తరంలో ఉన్న బ్లెస్సింగ్ ఇంకొక తరానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ కొన్ని వైర్స్ ఉంటాయి. ఆ వైర్ అంతవరకు అందుతుంది, కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఇంకొక వైరు జాయిన్ చేస్తాం, కలుపుతాం. ఎప్పుడైతే కలిపామో ఇక్కడ ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఆ వైర్ ద్వారా చివరి వరకు వెళ్తుంది. అలాగే ఇప్పుడు నేను దేవుని చేత అభిషేకించబడ్డాను, చక్కటి వాక్యం చెప్పేటువంటి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది బలపరచబడుతున్నారు, అనేక జీవితాలు విడుదల పొందుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ అభిషేకం ఇక్కడితో ఆగిపోకుండా దీన్ని కొనసాగించాలంటే దేవుడు దీనికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటంటే అది హస్త నిక్షేపణ. బైబిల్ గ్రంథంలో అసలు ఇది ఉన్నదా? మరి ఇది ఇలా చేయాలా, ఇలా చేయించుకోవాలా, ఎవరి చేత చేయించుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి వారి చేత మనం చేతులు వేయించుకోకూడదు అనమాట. ఎందుకంటే ఎవరైతే దేవుని చేత అభిషేకించబడరో దేవుని చేత కూడా అభిషేకించబడిన వారు ఉంటారు. ఎప్పుడైతే చూడండి, పవర్లో వేలెట్టినాడు అనుకోండి ఎవరైనా వ్యక్తి, పొరపాటు మీరు వెళ్ళి ఆ వ్యక్తి చేపట్టుకుంటే ఆటోమేటిక్గా అదే పవర్ మీలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? అది మంచి అయినా సరే చెడైనా సరే. కొంతమంది దెయ్యపు బోధలు బోధిస్తూ ఉంటుంటారు. అసలు ఇది లేదు, అది లేదు, ఇది ఇలాగ అదాలాగని చెప్పేసి దేవుని వాక్యంలో నుంచే వాక్యానికి విరోధంగా బోధిస్తూ ఉంటుంటారు. మీరు వెళ్ళి ఆ దెయ్యం శక్తుల చేత పీడించబడుతున్న వారి చేత మీరు చేతులు ఎంచుకున్నారనుకోండి, అవే దెయ్యాలు మీలో ప్రవహిస్తూ ఉంటుంటాయి. చాలామంది చూడండి, నేను చెప్పను కానీ చాలామంది మీటింగ్లకు వెళ్ళి ఫోన్ చేస్తారు నాకు. మీటింగ్కి వెళ్ళి వచ్చాక, బ్రదర్, ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి కూర్చుని వచ్చామో అప్పటి నుంచి మనసంతా గందరగోళంగా గజిబిజిగా ఏదో తెలియనటువంటి మానసిక ఒత్తిడికి మేము గురైపోయాం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రదేశానికి వెళ్తున్నామో అక్కడ కొంతమందిని కొన్ని దెయ్యాలు విడిచిపెడతాయి. ఎప్పుడైతే విడిపించబడ్డాయో ఆ దెయ్యాలు అంట మళ్ళీ నీరు లేని చోటును వెతుకుతూ ఉంటుంటాయంట. నీరు లేని చోటు అంటే నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం అనే ఉదక స్నానం అంటుంటాడు కదా పౌలు గారు. ఈ యొక్క వాక్యం ఎవరైతే లేదో, వాక్యానుసారంగా ఎవరైతే తెలియబడలేదో, వాక్యం చేత ఎవరైతే నింపబడలేదో వాళ్ళ ఖాళీగా ఉంటాయన్నమాట హృదయాలంతా కూడా. అప్పుడు సైతాన్ని కూడా తిరిగి వాళ్ళని విడిచిపెట్టాం కదా, ఇంకా ఏ ఇల్లు అన్నా నీట్గా ఉందని చూస్తే నీ ఇల్లు ఖాళీగా ఉంటుంది. నువ్వేదో పొందుకుంటారని నువ్వెళ్ళో కానీ దానికి బదులు ఏం పొందుకుంటావు? ఇక్కడ దెయ్యపాత్మ చేత పీడించబడుతూ దురాత్మ చేత ప్రభావితం అయిపోయి వస్తుంటారు. చాలామందిని చూస్తాను. మా అత్తమ్మగారు కూడా వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ప్రత్యక్ష సాక్షిగా నేను వినటం జరిగిందనమాట. సరే, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసం గురించి మనకు తెలుసు, మారు మనసు గురించి మనకు తెలుసు, బాప్తిసం గురించి మనకు తెలుసు, కానీ ఈ హస్త నిక్షేపణ గురించి అనేటువంటిది మనకి తెలియలేదు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ మనకి తెలియజేశాడు. హల్లెలూయా, తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మలోకంలో ఆల్రెడీ అన్నిటిని మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా ఉన్నాను. ఒక పెన్ను పుస్తకం ఖచ్చితంగా దేవుని సందుకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా తెచ్చుకోవాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి జరిగింది ఇది అనేటువంటి చూసినట్లయితే ఆది కాండంలోనే ఉన్నది. ఆది కాండం 48వ అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక పెద్ద ఓడను బిల్డ్ చేశారంట. ఆ ఓడ చాలా దూరం ప్రయాణమై వెళ్ళవలసి ఉన్నది. కానీ సడన్గా దానికి ఎందుకో స్టార్ట్ అవ్వకముందే ప్రాబ్లం వచ్చిందంట. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఊరిలో ఉన్న బెస్ట్ మెకానిక్స్ అందరిని పిలిచారు, కానీ ఓడని ఎవరో బాగా చేయలేకపోయారు. ఎవరో చెప్పారంట, ఈ ఊరిలో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు,
చాలా వృద్ధుడు ఉన్నాడు, ఆయన ఎటువంటి దాన్నైనా కూడా బాగు చేయగలుగుతాడు అని చెప్పినప్పుడు చాలామంది పిలిచారంట. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఎట్లాగా మరి అది అందులో ఏదో మిషన్ ఏదో పాడైంది మాకు తెలియట్లేదు, ఎంతమంది వర్కర్స్ వచ్చినా కూడా ఆ యొక్క ఎక్స్పర్ట్ కలిగినటువంటి ఆ ఇంజనీర్లు వచ్చినా కూడా బాగు చేయలేకపోయారు, మీరు వచ్చి దాన్ని బాగు చేస్తారని చాలామంది అంటుంటే వచ్చామని చెప్తే ఆయన కొంచెం కష్టం మీద నడుచుకుంటే ఎలాగైతే అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ ఇంజిన్ అంతా పరిశీలన చేసి ఏం చేయడంటే ఆయన తన చేతిలో ఉన్న సుత్తు తీసుకుని ఒక చోట ఒక దెబ్బ కొట్టాడంట. వితిన్ 10 సెకండ్స్లోనే ఇంజిన్ స్టార్ట్ అయిపోయిందంట. సరే ఎంతేంటి డబ్బులు అని అడిగితే అందరూ ఏమనుకున్నారంటే ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 2 రూపాయలు అడుగుతాడు అనుకుంటే ఆయన చాలా అమౌంట్ అడిగాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అదేంటి, అసలు ఏం చేసావు నువ్వు, అసలేని నువ్వు చేసింది ఇక్కడ పెద్ద కష్టమైన పని ఏమి కాదు కదా, జస్ట్ సుత్తితోటి ఒక దెబ్బ వేసినందుకు ఇంత డబ్బులు ఇవ్వాలా అని అడిగితే ఆయన చెప్పాడంట, సుత్తితోటి దెబ్బ వేసినందుకు నేను డబ్బులు అడగట్లేదు, కానీ ఆ సుత్తితోటి ఎక్కడ కొట్టాలో ఎంత బలంతో కొట్టాలో అది మీకు ఎవరికి తెలియలేదు, దానికి నేను డబ్బులు అడుగుతూ ఉన్నానంట. హల్లెలూయా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నదని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనలో చాలామంది ఏం చేస్తారంటే వయసు మళ్ళీపోయినటువంటి వారిని, వృద్ధాప్యంలో పెద్ద అయిపోయినటువంటి వారిని అస్సలు గౌరవించరు. మీలో చాలామంది అదే, తల్లిదండ్రులు ఇంకా వృద్ధాప్యంలోకి నీకేం తెలియదు నోరు మూసుకొచ్చో చాలామంది అంటారు. ఇక్కడ నవ్వుతున్నారంటే ఖచ్చితంగా నీకు చేస్తున్నారనమాట. పెద్దలేదు అమ్మా నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకోరుకో. ఇప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ ర్యాపిడో ఏదో బుక్ చేయాలనుకోండి, వాళ్ళకి ఫోన్ ఎత్తడం తీయడం తప్ప ఏం తెలియదు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, అమ్మ కొంచెం ఇది ఏదో బుక్ చేసి పెట్టామంటే ఏంటిది ఏమైందంటే ఆగు నీకేం తెలియదు నోరు మూసుకొచ్చో నేను చేస్తాను కదా. ఇట్లాంటి సంఘటనలు చాలా ఎదురవుతుంటాయి, మన ఇంట్లో అవ్వచ్చు, చుట్టుపక్కల అవ్వచ్చు కదా. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను చూపిస్తాను మీకు. ఈ యొక్క 48వ అధ్యాయం చూసినట్లయితే ఆదికాండం 48లో, ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనస్సే ఎఫ్రాయిములు అని తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడు యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. ఆమేన్. మంచం మీద ఎప్పుడు కూర్చుంటారంటండి, కాయలా పడి ఉన్నాడు. కాయ అంటే ఏంటి, కాయ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాయ ఉన్నది అనుకోండి, ఆ కాయ ఎవరైనా కదిపితే కదులుతుంది, లేకపోతే లేదు. దానికి అదే దుల్లు వెళ్తాం ఏమైనా ఉంటుందా. ఒకవేళ చెట్టును ఉన్నది అనుకోండి, దానికి ఉన్నటువంటి ఆ యొక్క బలం ఊడిపోయింది అనుకోండి, పొరపాటున కింద పడుతుంది, ఇంకంతే, మళ్ళీ పైకి వెళ్ళటం ఉండదు దానికి. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు యాకోబు గారి పని ఎలాగుంది, ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మోసాలు, నష్టాలు, కష్టాలు, పోరాటాలు అన్నీ ఎదుర్కొని చివరికి వచ్చేసాడు. ఇంకా లైఫ్ అనేటువంటిది డెడ్ లైన్, డెడ్ ఎండ్ అంటారు కదా, డెడ్ ఎండ్ ఇంకేం లేదంటారు కదా, అలాగా ఇంక నీకు డెడ్ ఎండ్కి వచ్చేసాడు అనమాట యాకోబు గారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. మనకది డెడ్ లైన్లా కనిపిస్తుంది, కానీ దేవుడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. ఈ సత్యం తెలిసిన రోజున ఇక నుంచి మీ జీవితాలు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ ఇంట్లో ఉన్న పెద్దల పట్ల మీ యొక్క ప్రవర్తన కానీ ఇక నుంచి ఈ విధంగా ఉండదు, ఖచ్చితంగా మారిపోతున్నది. ఆమేన్. చాలా ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధన ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలాగా కాయలా పడి ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, కనీసం తన దగ్గరికి ఎవరు వస్తున్నారు కూడా తెలియని పరిస్థితిలో యాకోబు ఉన్నాడు అక్కడ. అయితే ఎవరో చెప్పారంట, యోసేపు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు వస్తున్నాడు, తన 2 కుమారులు తీసుకుని వస్తున్నాడు అంటే ఇది చాలా అద్భుతంగా ఉండేది. అధ్యాయం మీరు చాలా కేర్ఫుల్గా, సెన్సిటివ్గా దృష్టి పెట్టి మీరు చదివినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతాను చూడండి. 3వ వచనం, యోసేపును చూసి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను సిమ్యోను వలె ఎఫ్రాయిము మనసే నా బిడ్డలయ్యుందురు. వారి తరువాత నీవు కనిన సంతానం నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చెప్పున పిలువబడుదురు. 14 నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా మార్గము నేను ఆమెను పాతిపెట్టుతునని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడుగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు సార్ యోసేపు.
నా బిడ్డలలో నాకు పుట్టారు అని అంటలేదు ఆయన. ఈ చిన్న ఈ యొక్క టర్నింగ్ పాయింట్ మీకు తెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అంతాను. ఈ కారు ఎవరిదన్నా నాది, ఇల్లు ఎవరిదన్నా నాది కదా. ప్రతిది ఏమంటారు? డైరెక్ట్గా నాది అంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంత జ్ఞానయుతంగా మాట్లాడుతున్నాడు యేసయ్య గారు. చూడండి, ఈ దేశమందు నాకు పుట్టిన పిల్లలు అంటలేదు. ఏమంటాడండి? దేవుడు నాకు అనుగ్రహించిన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరు ఎప్పుడన్నాను? ఈ వాచి దేవుడు నాకు అనుగ్రహించిన బహుమతి. ఆమేన్. చెప్పగలుగుతున్నారా? ఈ జీవితం, ఈ ఆరోగ్యం, ఇలాగ మీరు ఎప్పుడైతే ప్రతి మాటలో దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారో, ఆమేన్, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఎప్పుడైతే దేవుడిని మీరు ఇన్వాల్వ్ చేసుకుంటారో, దేవుడు మీ పక్షాన్ని పెట్టుకుంటారో, దేవునితో కలిసి మీరు జర్నీ చేస్తారో, మీకంటే దేవుని ముందు చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన, నేను ముందు పెడతలేదు ఆయన. విన్నారా? దేవుడిని ముందు పెట్టి తర్వాత యోసేపు ఉంటున్నాడు. ప్రతి మాటలో దేవుని ముందు పెడుతున్నాడు. ఈరోజు చాలామంది నా వ్యాపారం చాలా బాగుందండి అంటారు. అలా కాదు. దేవుని దయ వల్ల నా వ్యాపారం చాలా బాగున్నది, దేవుని దయ వల్ల నా పిల్లలు చాలా బాగున్నారు, దేవుని దయ వల్ల ఇక్కడికి రాగలిగాను, దేవుని దయ వల్ల ఈ స్థితిలో ఉండగలిగాను అని చెప్పి ఎప్పుడైతే దేవుడిని మీరు ఇన్వాల్వ్ చేస్తారో మీ జీవితంలో యోసేపు వల్లే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. ఆమేన్. చూడండి, ఇక్కడ తన తండ్రితో చెప్పాను, అందుకు అతడు నేను వారిని దీవించుటకు నా యొద్దకు తీసుకొని వారిని రమ్మని చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానం దేవుడు నాకు కనపరిచిన్నాడు. వండర్ఫుల్. అర్థమైంది ఏమన్నాను ఇక్కడ? ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు. యోసేపు చాలా ప్రేమగా, ముద్దుగా, బొద్దుగా, చక్కగా ఎక్కడ పెరిగాడు? అంతే కదా. చిన్నోళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ యొక్క యోసేపు అందరికంటే చిన్నోడు అవటంతో చాలా ప్రేమగా పెంచాడు తండ్రి గారు. ఆ విచిత్రమైన అంగి అని ఉంటుంది బైబిల్ అంచకను. ఏముంటుంది? ఎంతో చక్కగా విచిత్రమైన నిలువుట అంగిని కుట్టించి తొడిగించాడంటే యోసేపు గారికి. అలా ప్రత్యేకమైన బట్టలు, ప్రత్యేకమైన వ్యక్తి, ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి యోసేపుకి ఒక కళ వచ్చి ఆ కళ అంతా జీవితాన్ని నాశనం చేసింది. కొన్ని కళలు అందరికీ పంచుకోవద్దు మీరు. నాకు ఈ డ్రీమ్ ఉన్నది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఎవరో నమ్మకమైన వాళ్ళు ఒక్కరికో ఎవరికో చెప్పి మీరు ప్రార్థన చేయించుకుంటే పొరపట్లేదు. కానీ మీ యొక్క జీవితాన్ని అంతా ఓపెన్ పుస్తకం, తెరిచిన పుస్తకం లాగాను అందరికీ తెరిచిపెట్టారనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మేలు కంటే కీడెక్కువ సంభవిస్తుంది. సొంత అన్నదమ్ములు ఏం చేశారు? ఎప్పుడైతే కళలు కన్నాడని చెప్పాడో, ఒరే కళలు కనేవాడు వస్తున్నాడు, వీడి కళలు ఏమవుతాయి చూద్దాం, ఈయనే సమాధి చేస్తే వీడి కన్న కళ ఏమవుతుంది అని చెప్పి యోసేపుకి ఎంతో అన్యాయం చేశారు. యోసేపుని కొట్టారు, గోతిలో పడేస్తారు, జైల్లోకి అన్ని నిందలు అనుభవించి చాలా శ్రమలు అనుభవించారు. మీరు గమనించాలి ప్రియులారా, ఎప్పుడన్నా మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా గమనించినట్లయితే దావీదు చూడండి ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు అనుభవించాడు సింహాసనానికి ఎక్కే ముందు. యోసేపు చూడండి గోతిలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, నిందలో పడ్డాడు, అవమానంలో పడ్డాడు, కానీ తర్వాత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. బైబిల్లో ఎవరు చూడండి ప్రతి వారు కూడా ముందు కష్టపడ్డారు, తర్వాత సుఖపడ్డారు. నీ జీవితంలో గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇంకా నేను తట్టుకోలేను అనేటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, ఇంకా నా చాప్టర్ క్లోజు అనేటువంటి పరిస్థితులకు నువ్వు వచ్చేసావు, ఇంకా నువ్వు భయంకరమైన పరిస్థితులు గుండా, శోధనలు గుండా, నిందల గుండా వెళ్తూ ఉన్నావు, ఊహించినటువంటి కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. సునామీ వచ్చి ముందంట మొత్తం అంతా సైలెంట్ అయిపోతుందంట. తెలుసా మీకు? సునామీ వచ్చే ముందు నిర్మలంగా మారిపోతుందండి మొత్తం అంతా. అప్పుడు ఎగసి వస్తుందన్న పెద్ద కెరటం. అలాగే నీ జీవితంలో సునామీ లాంటి ఆశీర్వాదం వచ్చే ముందు అన్నీ సైలెంట్ అయిపోతారు, అందరూ సైలెంట్ అయిపోతారు, అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు, నిన్ను ఒంటరి చేసేస్తారు, నీ జీవితం అంతా కామ్ అయిపోతుంది. అప్పుడు సునామీ వల్లే బ్లెస్సింగ్ నీ మీదకి వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నుండుట, బద్ధకము, చెప్పండి, బద్ధకంగా పనిచేసేవారు. మరి ఏది చాయిస్? మీకు రెండు చాయిస్లు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ. మీరు బద్ధకంగా హల్లెలూయా అంటే ఏమవుతుంది? మంచిది కాదు అది. ఎంత యాక్టివ్గా ఉండాలంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చెప్తాం అందరూ కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసే గారంట చేతులెత్తితే విజయం. నేను విజయం పొందుకోవాలని వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా?
అస్సలు రాజీ పడరు, తగ్గేదే లేదనమాట. ఇది ముందు బైబిల్లో ఉన్నది, తర్వాత బయటకు వచ్చింది అనుకోండి. బయటది మాత్రం గుర్తుంటుంది కానీ బైబిల్ అది గుర్తుంటుంది మీకు. చూడండి, కాబట్టి నేను తగ్గను, ఖచ్చితంగా నా జీవితంలో ఎప్పుడు విజయమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. ఎవరైతే ఎక్కువ నిలబడతారో ఎక్కువ కాలం బతుకుతారంట. వాస్తవం ఇదంతా కూడాను సైన్స్ అనమాట. ఇప్పుడు మనకు అన్ని కుర్చీలు సోఫాలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం అలవాటు అయిపోతుంది అనమాట. టీవీ ఇన్నాళ్ళు ఏంటంటే ఆ వెనకాల ఉండేది అనమాట స్విచ్, ఏదైనా ఛానల్ మార్చుకోవాలి ఏదన్నా కూడా ఎక్కడి నుంచి అక్కడ నడిచి వెళ్ళి కట్టి వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అదేం లేదు, అంత రిమోట్. కర్టెన్లు కూడా రిమోట్ అనమాట. నేను ఒక ఇంటికి వెళ్తాను అనమాట, అక్కడికి వెళ్ళి నేను దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఏం చేయాలంటే జస్ట్ రిమోట్ ఉంటుంది అక్కడ, ఇలా నొక్కితే అట్లా వెళ్తాను అనమాట. రిమోట్లోను ఆ కర్టెన్స్ అన్నీ కూడా, డోర్స్ అన్నీ కూడా, అన్నీ కూడాను ఎంత టెక్నాలజీ వచ్చేసింది చూడండి. మంచిదే, కానీ దేవుడు నిన్ను దీవించే కొలది, ఆశ్రయించే కొలది, టెక్నాలజీ పెరిగే కొలది ఏం చేయాలంట, నువ్వు ఇంకా దేవుని హత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోసేపు ఏ లెవెల్కి ఎదిగాడంటండి. యోసేపు ఆజ్ఞ లేకుండా, మాట లేకుండా, సమ్మత లేకుండా ఆ దేశంలో ఎవడైనా సరే, కాలైనా సరే, చెయ్యైనా సరే పొరపాటును కూడా ఎత్తకూడదు. అంత లెవెల్కి వెళ్ళిపోయాడు ఒక బానిస. ఎందుకనంట, ఈరోజున దేవుడి ఫేవర్ నీ మీద ఉన్నట్లయితే నువ్వు చేసే వ్యాపారం ఎవరికి అందని రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన్ని నుండి దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే అస్సలు నేను ఎవడు కూడా ఆపలేడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అంటారు, బ్రదర్ వాళ్ళు మా ఎదుట ఆ వ్యాపారం పెట్టారు కాబట్టి మేము లాస్ అయిపోయాం, బ్రదర్ వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మేము నష్టపోయాం. నో, ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు. ఇదే హైదరాబాద్ పట్టణంలో పంజాగుట్టలో ఐరన్ రాడ్లు పట్టుకొచ్చి నన్ను కొట్టేసి కుమ్మేసి పోయాడని వెళ్ళిపోయారు. పౌలు గారిని కూడా ఏం చేశారు తెలుసా, రాళ్ళతో కొట్టేసి పోయాడని వెళ్ళిపోయారంట. ఆయన లేచి హాస్పిటల్కి వెళ్ళలేదు కానీ ప్రసంగం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు పవర్ ఇచ్చాడంటే ఏది ఎవరు ఏం చేసినా కూడా ఏది నీకు అంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు హాని చేయదు, ఏ సమస్య నిన్ను అంటుకోలేదన్నమాట. కరోనా వైరస్లో నేను బీభత్సంగా తిరిగిన అన్ని ప్రదేశాలకు వెళ్ళాను, కానీ ఏది కూడా నాకు ఎంత మాత్రం అసలు వైరస్ అన్నదే నన్ను నా కుటుంబాన్ని తాకలేదు. ఆమేన్. నువ్వు ప్రకటించాలి. భయపడటం వలన ఎందుకు వచ్చింది చెప్పండి, మీలో కరోనా వైరస్ చాలామందికి భయపడటం వల్ల వచ్చింది. అంతేగాని నిజంగా మీ దగ్గరికి రాదు అది. మీరు భయపడుతున్నారు, మీరు బలహీనలని తెలిసిపోయింది కాబట్టి బలహీనుడికి బలవంతుడు ఏం చేస్తాడండి, బలహీనుడు లోకువా. ఇప్పుడు అప్పు ఎవరు అడుగుతారు చెప్పండి, బలహీనుడు. అంతే కదా, సామర్థ్యం లేనివాడు అప్పు అడుక్కుంటాడు వెళ్ళి. అప్పు ఇచ్చేవానికంట అప్పు తీసుకున్నవాడు యజమాని అయిపోతున్నాడంట. అప్పు తీసుకున్నవాడంట అప్పు ఇచ్చేటువంటి వానికి దాసుడు, బానిస అయిపోతున్నాడు. అలాగే నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసంలో బలహీనమైపోయావో, ఎప్పుడైతే నీ యొక్క ధైర్యంలో నువ్వు బలహీనమైపోయావో, అందుకే దేవుడు ఏమంటున్నాడు, శ్రమలు వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, యోహాను 16:30. అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. విశ్వాసం తెచ్చుకోండి. బైబిల్ చదవండి అని చెప్పట్లేదు దేవుడు. మొట్టమొదటి ఏం చెప్తుంది తెలుసా, ధైర్యం. నీకు ఎటువంటి శ్రమ రాని, ఎటువంటి లాస్ రాని, ఎటువంటి నష్టం రాని, ఎటువంటి ఇబ్బంది రాని, ధైర్యాన్ని కోల్పోతే ఎప్పుడు కూడాను ధైర్యమే ధైర్యమే సాహసం అని లోకం నమ్ముతుంటుంది. మనం మాత్రం అస్సలు నేను ఓడిపోయాను, నా లైఫ్ అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. నువ్వు క్లోజ్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ తలుపు నువ్వు డోర్ కొట్టుకుని, అది ఏమంటారు, అది డోర్ లాక్ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తడతా ఉన్నాడు, నువ్వు ఓపెన్ చేస్తే అని వస్తాడు. అలాగే మీ జీవితంలో విజయం కావాలంటే నీతోటే ఉంది, నువ్వే ఓపెన్ చేయాలి. హల్లెలూయా. నువ్వు ఓపెన్ చేయకుండా దేవుడు ఏదో చేస్తారంటే ఎప్పటికీ జరగనటువంటి విషయం అనమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే 10వ వచనం చాలా అద్భుతమైన మాట ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందంగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. హల్లెలూయా. 11వ వచనం చదివినట్లయితే, ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదని నేను అనుకోలేదు. యోసేపు అయిపోయావు, నువ్వు చాప్టర్ క్లోజ్ అనుకున్నాను నేను. అసలు నువ్వే లేవు, చనిపోయావు అనుకున్నాను నేను. అసలు నిన్నే చూస్తానన్న ఊహ కూడా లేదు, అసలు నిన్ను చూస్తానన్న లైఫ్లో అనుకోలేదు నేను. కానీ దేవుడు ఎంత నమ్మకం చూసారా, నిన్ను మాత్రమే కాదు నీ బిడ్డలను కూడా చూసే కృపను నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, నా పిల్ల పెళ్ళి చూస్తే చాలండి. ఏంటంటది, ఎంత ఎంత దూరదృష్టో. నా పిల్ల పెళ్ళి చూస్తే చాలు, వాళ్ళ యొక్క జీవితం బాగుపడితే చాలు, అక్కడ దాకా బ్రతికితే చాలు నేను అంటుంటారు. అలా కాదు.
ఇక్కడ ఏమన్నాడినా అసలు నిన్నే చూస్తాను అనుకోలేదు, కానీ దేవుడు ఏం చేయడు, నన్ను నీ బిడ్డలను కూడా చూసేలా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నా మనమలను కూడా చూస్తాను, అప్పటికి పళ్ళుడిపోవు, దృష్టిమాంద్యం తగ్గదు, నేను నడుస్తూ ఉంటాను. ఆమేన్. ఈ మాట ఇక్కడ వెళ్ళిపోతే జరగదు, కానీ ప్రతిరోజు పలికితే కలుగుతుంది, పలుకుతూ ఉండాలి. అందుకని మీరు పలకరని చెప్పి ప్రతిరోజు ఏం చేస్తాను తెలిసి నేను పొద్దుటని నేను చెప్పండి 120 సంవత్సరాల వరకు చనిపోను, ఈ భూమిని వదిలి వెళ్ళను. చెప్తున్నారా అందరూ? మనస్ఫూర్తిగాను ఖచ్చితంగా చెప్పాలన్నమాట. 120 సంవత్సరాలకి ఎలాగుంటారు? కర్రట్టుకును వంగిపోయో లొంగిపోయో అలా కాదంట. ఎలాగ మళ్ళీని మోసేవలే 120 సంవత్సరాల్లో కూడా కర్ర లేకుండా, కళ్ళజోడు లేకుండా, చెప్పట్లేదు మీరు ఎవరు చెప్పండి, కర్ర లేకుండా, కళ్ళజోడు లేకుండా సత్తు కలిగి జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. డిఫరెంట్ జనరేషన్ తయారు చేయాలనుకుంటున్నాను మీరు సహకరించినట్లయితే. 120 సంవత్సరాలు కూడా మా చర్చికి వచ్చి వాళ్ళు ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎంత వయసు తెలిసి వీళ్ళకి? జాషువా ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో మేము సంఘానికి వెళ్ళాం. మా వయసు ఎంత తెలిసి ఇప్పుడు? 120. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఖచ్చితంగా అందరూ నాకు తెలిసిపోయి మీకు 40 ఉన్నాయనుకోండి, 80 సంవత్సరాల తర్వాత కూడా నా దగ్గర ఉండాలి మీరు అంతా. ఆమేన్, ఆమేన్. నేను 120 సంవత్సరాలు బోధింతంటే ఇక్కడ 120 సంవత్సరాలు ఉన్నవాళ్ళు వినాలన్నమాట. ప్రపంచానికి ఒక చరిత్రను చదవకూడదు, మనం చరిత్రను సృష్టించాలి. ఆమేన్, ఆమేన్. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు, అసలు యోసేపు నీ ముఖం చూస్తాను అనుకోలేదు నాయన, నిన్నే చూస్తాను అనుకోలేదు అసలుని, కానీ దేవుడు నాకు ఎంత దీర్ఘాయుసు ఇచ్చాడు తెలుసా, నీ పిల్లలను కూడా చూసేలా చేశాడు. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా మీరు నా పెళ్ళి అయ్యేదాకా ఉంటే చాలండి, ఇదండి అదండి అని అనుకోవద్దు. మేము అనంతపురం వెళ్ళాము, అక్కడ ఒక సహోదరు వచ్చిందనమాట. అన్న ఎన్ని మ్యాచెస్ వస్తున్నాయన్న, ఎన్ని పెళ్ళిళ్ళు ఎంతమందికి పెళ్ళి అవుతున్నాయన్న, నాకు పెళ్ళి అవ్వట్లేదు. మమ్మల్ని ఇంటికి పిలిచింది, బ్రేక్ఫాస్ట్ పెట్టింది, ప్రార్థన చేయించుకున్నది. ఏ మ్యాచ్ రాలేదు. నెల గడిచింది, దగ్గర 1-2 ఇయర్స్ గడిచిపోయింది, ఎక్కడ మ్యాచ్ రాలేదు. వయసు చూస్తే పెరుగుతూ ఉంది. చాలా బాధపడేది, చాలా కాలం ఫోన్ చేసింది. నేను ఒకటే చెప్పాను, ఆలస్యం చేసిన కానీ దేవుడు, మన దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఊహించిన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడో నాకు తెలీదు, ఎందుకంటే ఆయన చేస్తాడు. ఆయన వేరు ఉంటుంది, ఆయన స్టైల్ వేరు ఉంటుంది, ఆయన చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అర్థం కాదు ఎప్పుడు కూడాను. కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరిగితే నువ్వు సంతోషిస్తావు, కానీ దేవుడు నీ ఊహకు మించి, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నావి చాలా ఉన్నతంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మరి అలా జరుగుతూ వచ్చిందో, నమ్మకంగా ఉంటా వచ్చింది దేవునికి, దేవుని సంధికి నమ్మకంగా వస్తూ వచ్చింది, దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. నిన్నటి కాల సమయంలో ఊహించిన రీతిలో చాలా పెద్ద సంబంధం ఆస్ట్రేలియా నుంచి రావటం, అద్భుతమైన వివాహం జరగడం జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఎంత స్ట్రగుల్ ఉంటుంది అమ్మాయి, ఇన్ని సంవత్సరాలు ఎంతమంది ఇన్ని మాట్లాడి ఉంటారు అమ్మాయిని. ఒక్క రోజుతో చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఎవడన్నా అంటాడా పెళ్ళి ఎప్పుడని? ఎవరైనా వచ్చి ఏమైనా మాట్లాడగలుగుతారు? ఇంకా ఎంత మంచి సంబంధము, దేవుడు ఎంత గొప్పోడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏది జరిగినా సరే దేవుని మహిమార్థంగా జరుగుతుంది. ఆలస్యం అవ్వచ్చు కానీ అద్భుతంగా జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మన మధ్యలో కూడా ఉన్నారు చాలామంది సహోదరులు. అన్నా ఏంటన్నా అర్థం కావట్లేదు అసలనే. ఇప్పుడు అంటది వచ్చి, అన్న ఎంత మంచి జీవితం అన్న, ఎంత మంచి భర్త అన్న, ఎంత బాగుందన్న లైఫ్ అంటారు లేదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా సంతోషం. కొంతమంది జీవితాలు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు ఉన్నాడు నిజంగాను, ఆయన ఉన్నాడని సరే ఆయన కార్యం చేస్తారని నమ్మాలి కదా. నమ్మిన వాళ్ళ జీవితాలు అద్భుతాలు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ఆలస్యం అవ్వచ్చు, సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు, 2 సంవత్సరాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను విడివాడు, ఎడబాయుడు, ఈ యొక్క సమాప్తి వరకు నీతో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటండి, ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూసేదనని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానాన్ని దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హస్త నిక్షేపణ అనేటువంటిది ఎందుకని అంటే, ఒక ఆశీర్వాదము, ఒక బ్లెస్సింగు, ఒక అభిషేకము అక్కడితో ఆగిపోకూడదు. అది కొనసాగించబడాలంటే ఖచ్చితంగా లేయింగ్ హ్యాండ్స్, హస్తాలు వేసి ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఎక్కువ చూసినట్లయితే ఎక్కడ చూసిన తైలాభిషేకం అనేటువంటి ఆ టైటిల్ మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. కానీ యేసుప్రభువు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా నూనెసి ప్రార్థన చేసినటువంటి సందర్భం మనకి ఎక్కడ క్రొత్త నిబంధనలు కనిపించదు. యేసుప్రభువు ఎక్కడ కూడా ఆయిల్ వాడినటువంటి సందర్భం ఎక్కడ కూడా మనకి
కొత్త నిబంధనలు కనిపించదు. కానీ పాత నిబంధనలు అంతా కూడా మళ్ళీ తైలం వేసి అభిషేకం చేసినట్టు ఉంటుంది. కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావో ఖచ్చితంగా నువ్వు అభిషేకించబడిన వ్యక్తి అనమాట. ఆమేన్. కానీ ఇక్కడ హస్తనిక్షేపణ అనేటువంటిది మాత్రం కొత్త నిబంధనలు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంటుంది. పౌలు గారు వీళ్ళంతా కలిపి సంఘంలో ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటేనంట పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళని అభిషేకించి, అంటే హస్తనిక్షేపణ చేసి పలానా చోటకు పరిచర్యకు పంపించమని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఇది చాలా వండర్ అనిపించింది నాకు. కాయలా పడున్నాడు, మంచం మీద ఉన్నాడు. చనిపోతున్నటువంటి వ్యక్తిలో ఏమన్నా ఉంటుందా? మీ ఇంట్లో కూడా చాలామంది ముసలోళ్ళు ఉంటారు కదా, మూలలో చాప, ఓ చెంబు, ఒక కర్ర, ఇంకా అన్నింటికంటే పనికిరాని ప్లేస్ ఏది ఉంటుంది అక్కడ పెట్టేసేసి వాళ్ళని, అంటే ఇంకా పనికిరారు, అయిపోయింది వాళ్ళ లైఫ్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అన్నట్టుగానే మూలన పెడుతుంటారు కదా. గమనించాలి, మీరు కూడా అక్కడ దాకా వెళ్తారు, కానీ కొంచెం లేట్ అవుతుంది. అందరం వెళ్తాం, నేను వెళ్తాను, మనం అందరం వెళ్తాం. కానీ అక్కడ కూడా అద్భుతమైన జీవితం యాకోబులాగా జీవించాలంటే మీ పిల్లలు యోసేపులాగా అవ్వాలి. ఆమేన్. యోసేపు లాంటి మనసు కలిగి ఉండాలి. ఆమేన్. మా అమ్మగారికి 80 సంవత్సరాలు. మొన్న ఒరే చెరిగ్గడ తినాలని ఉన్నదరా అన్నది. సరే నేను ఎక్కడున్నా కానీ పంపించాను ఎలాగోలా అని. తర్వాత నాకు పలానా తినాలని ఉందిరా, పలానా ఫ్రూట్ తినాలని ఉంది అంటది. ఒక్క మాట చెప్తే చాలు, నాకు ఏది కావాలంటే అది నేను పంపిస్తాను. ఎందుకని? నేను యోసేపు లాంటివాడిని. హల్లెలూయా. నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను ఫలిస్తున్నటువంటి వ్యక్తిని. చూడండి, యోసేపు ఏం చేయడంట, అరే ముసలాడు పోతే పోయాడు, ఇంకా అయిపోయింది చాప్టర్ కదా అని అనుకోలేదంట. ఆయన ఏం చేయడంట, ఆ దేశానికే గొప్పోడు యోసేపు, ఇంకా ఆయనకి మించినాడు ఎవడు లేడు. అటువంటి వ్యక్తి ఏం చేయడంట, వాళ్ళ నాన్న దగ్గరికి వస్తా ఇద్దరు చిన్న బిడ్డల్ని తీసుకుని వచ్చాడంట. తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు మనం చూద్దాం. ఇక్కడ ఇది మొత్తం ప్రపంచానికి నేర్చుకోదగ్గ ఒక పాఠాన్ని ఇక్కడ మనకి యోసేపు గారు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి? ఇవాళ రేపు చనిపోయేవాడికి ఎవరైనా సాష్టాంగ నమస్కారం చేస్తారా? కనీసం అసలు గౌరవిస్తారా? మరి ఎవరు చేశారు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? యోసేపు నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆయన చేశాడంటే పిల్లలు కూడా చేసే ఉంటారు కదా. యోసేపు వాళ్ళ నాన్నకు చేశాడంటే ఖచ్చితంగా పిల్లలు కూడా చేసే ఉంటారు. చూడండి, సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేత తట్టున తన ఎడమ చేత మనసే పట్టుకుని వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను. ఆమేన్. నేను అందుకే చాలామందికి చెప్తుంటాను అనమాట, మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా బ్లెస్సింగ్ తీసుకోండి, వాళ్ళ కాళ్ళకు మొక్కండి. ఉన్నదా లేదా? వాళ్ళకి నమస్కారం చేయండి. నేను మన క్రిస్టియానిటీలు ఎక్కడా చూడలేదు, కానీ నాకు కొంతమంది ఫ్యామిలీస్ తెలుసు అనమాట, అన్యులు వాళ్ళంతా కూడాను అస్సలు దేవుడి గురించి తెలియనటువంటి వారు. నిజంగా నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటకే ఎర్లీ మార్నింగ్ 5కి అలాగే అనమాట. అప్పుడే లేచి వస్తారన్నమాట. వాళ్ళు లేచి వస్తే ఇంట్లో చాలా పెద్దలు వృద్ధులు ముసలు ఉంటారన్నమాట, 70-80 దాటే ఉంటారన్నమాట. ఈ చిన్న చిన్న పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు కోడలు ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, ఒత్తండగా వచ్చి ఆ ముసలమైనా సరే ఆ ముసలైనా సరే ఆయన దగ్గరకు వచ్చి 2 కాళ్ళు మొక్కేసేసి వాళ్ళు ముద్దు పెట్టుకుని అప్పుడు వాళ్ళని రోజుని ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు వాళ్ళని బ్లెస్ చేస్తుంటుంటారు. అరే వీళ్ళు ఇంత ఎలాగా అయిపోయారు, అసలు ఇది ఇంత గొప్పోళ్ళు ఎలాగవుతున్నారు, వీళ్ళకి ఇంత దేవుని ఎలాగొచ్చింది అని చూసినట్లయితే ఏం చేస్తున్నారండి వాళ్ళు? అభిషేకం తీసుకుంటున్నారు, ప్రతిరోజు ఆశీర్వించబడుతూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇంకా నేను చెప్పనులేండి, మీకు అందరికీ తెలుసు కదా ప్రతి ఇంట్లో జరిగితే ఈ గొడవ అంతా. ఎంత నీచంగా మాట్లాడతారో, ఎటువంటి బూతులు తిడతారో, కొంతమంది కొడతా ఉంటుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు. మరి నువ్వు తిట్టినప్పుడు వాళ్ళకి మనసు ఎలాగొస్తుంది నేను దీవించాలని? ఇప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు యాకోబుకి ఏం లోటు, ఇంకా కొడుకు దేశానికి ప్రధానమంత్రి, దానికి ఏం లోటు? ఇంకా వాడిని ఎవరైనా ఏమనంటారు యాకోబుని? ఇంకేమన్నారు అసలేని? అంత హై లెవెల్కి వచ్చేసేప్పుడు ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళ యొక్క మనవల్ని ఆశీర్వించడానికి తీసుకుని వచ్చాడంట. కానీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది, చాలా విచిత్రమైన విషయం, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం. మనం ఇక్కడ ఒక వృద్ధుడిలో ఒక చనిపోతున్న వ్యక్తికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చాప్టర్ అక్కడితో క్లోజు, ఆ జీవితం అక్కడితో అయిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తిలో ఏదన్నా బ్లెస్సింగ్ ఉంటుంది, ఏదన్నా మంచి ఉంటుంది అని ఎవరన్నా గుర్తింతారా? ఎవరు గుర్తించరు. కానీ యోసేపు గుర్తించాడు. హల్లెలూయా. యోసేపు జ్ఞానవంతుడు,
యోసేపు తెలివైనవాడు కాబట్టి ఏం చేశాడు? మా నాన్న దగ్గర ఆశీర్వాదం ఉన్నది, మా నాన్న దగ్గర అభిషేకం ఉన్నది, చనిపోయే వ్యక్తి కాదు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. భౌతికంగా చనిపోతున్నటువంటి వ్యక్తిలో దీవెన ఉంటుందని చెప్పి ఎవరన్నా గ్రహిస్తారా? గ్రహింతే మరి అలాగే ఎందుకుంటారు ఏమా? ఇప్పుడు ఆయన పని అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఆయనలో ఎంతో దీవెన దాగి ఉన్నది. అది ఎలాగైనా సరే మనం పొందుకోవాలి. చూడండి, ఇప్పుడు మొన్న ఒక వీడియో వైరల్ అయిందనమాట. ఆమె వృద్ధాప్యంలో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చనిపోయింది కారులో. ఈ లోపల ఎలా తయారు చేయడం మరి? పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేయడం వాళ్ళ కొడుకు తయారు చేసి ఏం చేస్తున్నాడంటే, ఆ చనిపోయిన బాడీ ఉంటుంది కదా, ఆ చేయి పట్టుకొచ్చి వేలు ముద్దలు ఏం చేస్తున్నాడు. ఇది ఎవడో వీడియో తీశాడు, ఇదంతా బయటకు వచ్చింది. వింటున్నారా? ఆయన ఏం తీసుకోవాలనుకున్నాడు? ఆవిడ ఆస్తి అంతా కూడా ఈయన పేరును మార్చుకోవాలనుకున్నాడు. ఆస్తి కంటే, అంతస్తు కంటే, అన్నిటికంటే విలువైనటువంటిది ఏంటంట? ఆశీర్వాదం, అభిషేకం. కాబట్టి ఇది గమనించినట్టు యోసేపు ఏం చేస్తున్నాడంటే, వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపడతాడు. ఎవరో చెప్తే తెలిసింది యోసేపు వచ్చాడని. మంచం మీద పడుకుని ఉన్నాడు, ఎవరో చెప్తున్నారు యోసేపు వస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే చాలా మంచి స్థితిలో ఉన్నాడు కదా, ప్రోటోకాల్ ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు చూడండి, మనకి ఇలాగా సిగ్నల్ దగ్గర ఆగుదాం అనుకోండి, ఏంటి అంటే చెప్తారన్నమాట, ఎవరు సీఎం గారు వెళ్తున్నారు, లేకపోతే ఒక పొలిటీషియన్ వెళ్తున్నాడు, అన్నీ బ్లాక్ అయిపోతాయి, అదొకటి మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. అలాగా యోసేపు గారు వస్తున్నారు, అందులోకి అంతా సైలెంట్ అయిపోయింది. సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. ఎవరు చెప్పారన్నమాట, యోసేపు వస్తున్నాడు అన్నంటనే బలం వచ్చిందంట, శక్తి వచ్చిందంట, లేచి కూర్చున్నాడంట. వెంటనే యోసేపు వచ్చి అక్కడ మాట్లాడుతుంటే యోసేపుతో తండ్రి అంటాడు, అయ్యో దేవుడు ఎంత గొప్పోడు తెలుసా, ఇదిగో అసలు నిన్ను చూస్తాను అనుకోలేదు, కానీ నీ బిడ్డలు కూడా చూసేంత కృప చూపించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి వారిని ఆశీర్వదించడానికి తీసుకుని వస్తే, యోసేపు ఏం చేయడంటే పెద్దోడు చిన్నోడు. అర్థమవుతుందా? ఎవరండి? సలోమి, ఇలా రండి మీరిద్దరు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఇప్పుడు నా పెద్ద కూతురు, చిన్న కూతురు, రైటు లెఫ్ట్. యోసేపు ఏం చేయడంటే ఇక్కడ వెనకాల నుంచి, నానా నా బిడ్డలను దీవించని చెప్పి పెద్దోడిని ఇక్కడ పెట్టాడు, చిన్నోడిని ఇక్కడ పెట్టాడు. అంటే ఇప్పుడు యాకోబు గారు ఇలా కూర్చుని ఉన్నారు. ఎలా ప్రార్థన చేయలేనా? కుడి చెయ్యేమో పెద్దోళ్ళ మీద, ఎడం చేయి చిన్నోళ్ళ మీద చెయ్యాలన్నమాట. కానీ యాకోబు ఏం చేశాడంటే ఇట్లా పెట్టాడు అనమాట. ఏం చేశాడు? ఎడం చెయ్యేమో పెద్దోళ్ళకి, కుడి చెయ్యేమో చిన్నోళ్ళకి పెట్టాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? పొరపాటు పడ్డాడు మా నాన్న అని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి యోసేపు ఏం చేస్తున్నాడు, నాన్న ఆ చేతి ఇక్కడ పెట్టు, లే లే లే. ఆయన ఒప్పుకోవట్లేదు అనమాట. ఎవరు? యాకోబు ఒప్పుకోవట్లేదు. నేను కావాలనే చేస్తాను, అలాగా నేను కావాలనే చేస్తున్నాను, వెళ్ళి కూర్చోను అని చెప్పి ఎలా చేయాలో ఇలాగా చిన్నవాడికి ఎక్కువ ఆశీర్వాదం, పెద్దవాడికి ఇట్లా చేయడం జరిగిందనమాట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు ఒక విషయం మీరు గమనించినట్లయితే, యాకోబు అనగా ఆశీర్వదించబడినటువంటి వాడు, దీవించబడినటువంటి వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినటువంటి వాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం అక్కడితో ఆగిపోకూడదు, అది కొనసాగించబడాలి, తర్వాత తరానికి రావాలి. అంటే ఏం చేయాలంటండి? ఎలాగిస్తున్నాడు ఆశీర్వాదం చెప్పాలి. అదే ఎలా ఇస్తున్నాడో, ఇది పాయింట్. ఏం చేస్తున్నాడు? హస్త నిక్షేపణ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వృద్ధాప్యలో ఉన్నటువంటి యాకోబు చనిపోయే ముందు తన మనముల మీదకి తన చేతులు చాపి, యాక్చువల్గా మీరు గమనిస్తే ఇక్కడ చదువుతాం చూడండి, ఇక్కడ అర్థమవుతుంది మీకు అందరికీ. మనసే పెద్దవాడైన ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద, తన కుడి చేతిని మనసే తల మీద ఉంచెను. అతడు యోసేపుని దీవించి, చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? కొడుకుని వదిలిపెట్టేసేయలేదు. ఫస్ట్ ఏం చేశారు? కొడుకు మీద చేతులేసంట యోసేపుని దీవించి తర్వాత మనల్ని కూడా దీవించాడంట. ఎలాగా? చేతులుంచి. ఆమేన్. ఈ రోజున అందుకనే ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయిందనమాట. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి వారికి నేను ఖచ్చితంగా చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. ఎవరు తొందరపడొద్దు. ఎందుకంటే మీరు నిజంగా నా మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నది, దేవుడు నన్ను వాడుకుంటున్నాడని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినట్లయితే ఏం చేస్తామంటండి? దేవుని మహిమను మనం చూస్తాం. సరే, ఇక్కడ చూద్దాం మనం. ఎప్పుడైతే యాకోబు ఇట్లాగా దీవించాడో ఆ దీవెన వారికి సంప్రాప్తించిందనమాట, కలిగిందనమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వృద్ధుడే యాకోబు, వయసు మళ్ళీపోయింది,
బలం లేదు, బలహీనుడు, కానీ అందులో ఒకటి దాగున్నదంట. సంసోను గారు కూడా ఒక ఏమేస్తాడు, పొడుపు కథ వేస్తాడనమాట. బలహీనమైన దానిలోంచి బలమైనది తిను దానిలో నుంచి. ఎవరికి అర్థమవుతుంది ఇది? ఎవరికి అర్థమవుతుంది, కానీ ఎవరు చెప్పలేకపోయారు అనమాట. ఏంటి బలహీనమైనటువంటిది అంటే డెడ్ బాడీ, దాంట్లోంచి బలం వచ్చిందంట. ఈ తినేదేంటంట, సింహం, అది మనల్ని తింటుంది, కానీ దాంట్లోంచి తేనె వచ్చిందంట, దాంట్లో తేనె పట్టు ఉందంట, అందులోంచి తినేది వచ్చిందంట. ఇది ఆయనకి తప్ప ఎవరికి తెలియదు అనమాట. అలాగే ఈ రోజున యోసేపు ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివైనవాడు, ఎంత గొప్పవాడు అంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తండ్రి దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి నేను గ్రాప్ చేసుకోవాలి, అవి నేను రిసీవ్ చేసుకోవాలి అంటే ఎలాగా, హస్త నిక్షేపణ ద్వారా ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆమెన్. ఖచ్చితంగా మీరు వెళ్ళి చెప్పి పని చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి మీ ఇంట్లో పిల్లలున్నా లేకపోతే మీరైనా వెళ్ళి ఏం చేయాలంటే, నీ చాప్టర్ క్లోజ్ అని అనొద్దు అనమాట మీ పెద్దల్ని. అమ్మో నీ దగ్గర ఆశీర్వాదాలు గని ఉన్నది, హల్లెలూయా, మా జీవితంలో అభివృద్ధి అంతా నీ హస్తంలో దాగున్నది, హల్లెలూయా, మా జీవితంలో మరి అనేక ద్వారాలన్నీ కూడా నీ హస్తం ద్వారా ఓపెన్ అవుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి అని చెప్పేం చేయాలి తెలుసా, మనసు పూర్తిగా మంచి బట్టలు కొని ఉండాలి, మనసు పూర్తిగా మంచి భోజనం పెట్టండి, వాళ్ళ సంతృప్తి చెందే విధంగా వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు మంచిగా కూర్చుని ముచ్చటించి మాట్లాడి అప్పుడు ఏం చేయాలి తెలుసా, వాళ్ళ చేతులు మీ మీద మీ పిల్లల మీద ఎంచుకుని మంచి మాటలు పలకమని ప్రియులారా. చివరి సమయంలో వారు పలికేటువంటి ప్రతి మాట ఇక్కడ అదే జరుగుతుంది అన్నమాట, వారి జీవితంలో నెరవేర్చబడింది. ఆమెన్. అసలు యేసుప్రభువు వారు చూడండి, దేవుడు ఆదికాండం 1:28 ఏం చేయాలంటే, దేవుడు వారిని ఎప్పుడు చెప్తాను ఈ మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లాగా? ఖచ్చితంగా చేతుల నుంచి ఆశ్రయించి ఉంటాడు. ఫస్ట్ హస్త నిక్షేపం చేసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. ఆశ్రయించంటే బ్లెస్ అని అనలేదు ఆయన ఏమని. ఏం చేయడు? ఇద్దరే కదా. ఖచ్చితంగా ఎడమ చెయ్య కుడి చేసి, కుడి చేయమో ఆదాం మీద, ఎడమ చేయమో అవ్వ మీద వేసి వారిని ఏం చేయడానికి దేవుడు ఆశీర్వదించి ఉండొచ్చు. బైబిల్లో లేదులేండి, మళ్ళీ ఎక్కడ చూపించు అని చాలామంది మనకి బోల్ కామెంట్లు పెడతారు, బోల్ చేస్తుంటారు. కానీ చెప్తున్నాను, మామూలుగా చెప్తున్నాను అనమాట. వారిని ఆశీర్వదించడానికి ఖచ్చితంగా చేతులుంచి వారిని అభిషేకించుంటుండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 17వ వచనం మనం చూసినట్లయితే 16-17 వచనాలు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులకు నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. హల్లెలూయా. సరే, దేవుడి మనసు. అబ్రహాముని ఎవరు ఆశ్రయించారు? దేవుడు. యాకోబుని ఎవరు ఆశ్రయించారు? దేవుడు. యాకోబు మీద ఉన్నటువంటి మాటలు చూసారా మీరు? ఇది ఎవరి మనసు? ఆదికాండం 1:28 దేవుడే అంటున్నారు, ఇదే మాట అంటున్నాడు మాట. ఏమని చదువు మన, బహుగా విస్తరించుదురుగాక, బహుగా ఫలించడం, బహుగా విస్తరించడం, బహుగా అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది తనకిష్టము కాకపోయిన గనుక అతడు మనసే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లా కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక. ఇంక ఇదంతా జరిగింది చూశారు కదా, ఇలా జరిగిందనమాట. ఏ విధంగానైతేనేంటి, యాకోబు చేతిలో ఆశీర్వాదం దాగి ఉన్నటువంటి సత్యాన్ని యోసేపు గ్రహించాడు, దాన్ని తన మీదకి తన బిడ్డల మీదకి వచ్చేలాగా చేసుకుంటూ ఉన్నాడు. ఆమెన్. ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే హస్త నిక్షేపణ ద్వారా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక సంఘటన నేను చూపిస్తాను. పాత నిబంధనలోనే హస్త నిక్షేపణ పాత నిబంధనలో ప్రారంభమైంది, దేవునితో ప్రారంభించబడింది, కొత్త నిబంధనలో కూడా అది కొనసాగుతూనే ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అత్యంత ప్రభావవంతమైన నాయకుడు ఎవరంటే మోషే గారు 30 లక్షల మందిని ఏకతాటి మీద నడిపించగలిగినటువంటి, దేవుని స్వరం స్పష్టంగా వినగలిగినటువంటి వాడు అనమాట. ఆయన వెళ్ళాడు, సైన్యం నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు పెట్టేటువంటి టార్చర్కి ఒకసారి ఏం చేశాడంటే, దేవుడు ఆ బండతో మాట్లాడు నాయన, ఒకసారి కొట్టావు కదా, రెండోసారి కొట్టవసరం లేదు, రెండోసారి మాట్లాడితే సరిపోతుంది, మొదటిసారి కొట్టావు కానీ రెండోసారి మాట్లాడితే సరిపోతుంది అంటే ఈయన ఏం చేశాడు, ఆవేశంలో రెండోసారి కూడా కొట్టాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు వచ్చింది ఒక్కసారి సరిపోతుంది, ఆయన ఒక్కసారి సిలువేయబడ్డాడు, ఒక్కసారి దెబ్బలు తిన్నాడు, ఇంకా రెండోసారి వచ్చి ఆయన గొర్రె పిల్లలాగా ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, రెండోసారి గర్జించి సింహం వల్లే, యోధా గోత్రం సింహం వల్లే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడైతే ఆ చిన్న పొరపాటు చేశాడో, చూడండి, పెద్దవాళ్ళు అయ్యి కొద్ది ఏమవుతుందో తెలుసా, చిన్న పొరపాటు, చిన్న మాట మాట్లాడినా దాన్ని ఇంత చేసి చూపిస్తారనమాట. మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతుంటుంటామో, పెద్దవాళ్ళు అయ్యకూడదు, నువ్వు పెద్దోడు కదా అలాగనొచ్చా, చిన్నపిల్లలు ఎండు వదిలేసానంటారు మనం కదా, చిన్నోళ్ళు ఏదో తెలిసి తెలియక అన్నారు వదిలేసానంటారు. అదే పెద్దవాళ్ళు అనుకోండి, ఇంత వయసు ఉన్నది అని ఇలా మాట్లాడొచ్చా, అదనమాట. అంటే నువ్వు ఎదిగే కొలిది కూడా ప్రతి చిన్న మాట కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కెమెరాకు దూరంగా ఉన్నాం కాబట్టి మనం మంచి నీట్గా కనిపిస్తాం. అదే కెమెరాని జూమ్ చేసి దగ్గర కనిపెట్టండి, మన శరీరంలో ఎన్ని హోల్స్ కనిపిస్తాయో, ఎన్ని లోపాలు కనిపిస్తాయో, ఎన్ని మచ్చలు కనిపిస్తాయో కదా. అంటే అది ఎస్టాబ్లిష్ అయ్యే కొలిది, పెద్దదయ్యే కొలిది ప్రతి లోపాన్ని తేరి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, మోసే చాలా పెద్ద నాయకుడైపోయాడు, 30 లక్షల మంది నడిపించే నాయకుడైపోయాడు, దేవుడితో ముఖకి మాట్లాడేసుకుంటున్నాడు, దేవుడు ఇల్లంతా నమ్మకున్నాడు. ఇంత బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయడంట, దేవుడు చెప్పినట్టు కాకుండా చెప్పకుండా చేశాడంట. ఏం చెప్పాడు, చెప్పలేదు దేవుడు, మాట్లాడమన్నాడు. కానీ ఆ చిన్న పొరపాటు చేసినందుకు, మోసే ఇదిగో మరి నువ్వు ఆ వాగ్దత్త భూమిని చూస్తావు కానీ దాంట్లో నీవు ప్రవేశించు అంటే ఈ బాడీకి చెప్తున్నాడు. అది అంతా కూడా మోసే ఆత్మ కాదనమాట. ఆత్మలోకంలో మోసే ప్రవేశించాడా లేదా, ఎక్కడ, ఎప్పుడు, కొండ మీద అక్కడ జరుగుతున్నప్పుడు ఏమంటారు, నీకొకటి, ఏలియాకొకటి, మోసకొకటి పర్ణశాలలు కడతాము. ఎక్కడది, ఏ దేశం అది, ఏ ఊరది, అక్కడ వచ్చారంట మోసే, ఏలియా వీళ్ళంతా కూడాను. అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళు చూస్తారనమాట. వీళ్ళు చూసి ఇక్కడ పర్ణశాలలు కడతామని చెప్పారు. దేవుడు ఇక్కడ మోసే శరీరానికి తప్పు చేసింది ఎవరు, తప్పిదం శరీరం తొందరపడుతుంది కదా, ఆత్మ ఆలస్యానికి ఒప్పుకుంటుంది కానీ శరీరం ఒప్పుకోదనమాట. ఇప్పుడు ఆకలి అయిపోతున్నారు చాలామందికి, మనం మనసు కంట్రోల్ చేసుకుంటాం కానీ శరీరం ఏం చేస్తుంది, ఇట్లా చేతులు ఉనికిపోతుంటుంటాయి. ఇవన్నీ దేనికి బాధ, శరీరానికి అనమాట. ఆత్మ సిద్ధంగా ఉంటుంది, ఆగుతుంది. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మోసే చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, మోసే ఇంకా జీవితం ముగించే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక మాట చెప్తున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం మనం చదివినట్లయితే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము, ఆమెన్. ఇది చాలా అద్భుతమైన విషయం. నేను బిఎడ్ చేస్తున్నప్పుడు 2007 సంవత్సరంలో రాజమండ్రిలో ఉన్నాను. సో మాకు అక్కడ ఆశ్రయం లేదు, ఆ పక్కనే రోడ్డు పక్కన చర్చ్ ఉందంటే ఆ చర్చ్ దగ్గరికి వెళ్తే ఆ చర్చ్ సెక్యూరిటీ వాళ్ళు మంచిగా మాట్లాడారు. నేను కూడా వాళ్ళ గుడిసెలాగా ఉంటే అక్కడ ఉన్నానమాట. వెళ్తే చాలా గందరగోళం జరుగుతుంది చర్చిలో. నేను అడిగాను, ఏం జరుగుతుందమ్మంటే ఎలక్షన్ అన్నది. ఎలక్షనా, చర్చిలో కూడా ఎలక్షన్ ఉంటుందా అన్నాను నేను. అవును ఎలక్షన్ ఉంటుంది, ఇలాగ పాస్టర్ని ఎన్నుకుంటారు అని అన్నది. ఎలక్షన్, చర్చిలో ఎలక్షన్ ఏంటి అని అనిపించింది నాకు. ఈ యొక్క ఎలక్షన్ ఎందుకనంటే పాస్టర్ గారికి జీతం ఇస్తారంట ప్రతి నెల, సేమ్ జాబ్స్ ఇస్తే ఎలాగ ఇస్తారు అలాగా. కాబట్టి ఏ పాస్టర్ ఎన్నుకోవాలనేటువంటిది ఎవరు నియమిస్తున్నారు ఇక్కడ, సంఘం నియమిస్తుంది. వింటున్నారా, సంఘము పాస్టర్ గారిని నియమిస్తుంది. మళ్ళీ పాస్టర్ గారు చెప్పిన వాక్యం వీళ్ళు వింటారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక బొమ్మ అక్కడ చేసుకుని పెట్టుకుని ఆ బొమ్మ ఎలా చెప్తే నువ్వు అలా వింటున్నావు అనుకో, ఎలా ఉంటుంది అది? ఇక్కడ పాస్టర్ని ఎవరు ఎన్నుకుంటారంట, సంఘం ఎన్నుకుంటూ ఉంది. కానీ ఇక్కడ చూడండి, మోసే గారు ఏం చేశాడు, అబ్బాయిలు మరే దేవుడు నాకు పిలిపించేశాడు కాబట్టి ఇక సెలవు, మరే నేను సెలవు తీసుకుంటున్నాను కాబట్టి మీరు మంచి నాయకుని చూసుకున్నాను ఆయన చెప్పట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ విషయం వీళ్ళు ఎవరికి చెప్పకుండా, ప్రభువా సరే నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయే ముందు తండ్రి లేని బిడ్డలు అయిపోతారు, కాపర్ లేని గొర్రెలు అయిపోతారు, ఈ సమాజం అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఏం చేద్దాం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ప్రభువా. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది కదా అంతా కూడా ఏమని. అందుకు యెహోవా 15వ వచనం. అప్పుడు మోసే యెహోవాతో ఇట్లను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేనటువంటి గొర్రెల వల్లే ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము, ఆమేన్. చెప్పాలి కదా, ఇదిగో నాకంటే వీడు బాగుంటాడు, నా తర్వాత వీళ్ళు బలమైనడు, వీడు జ్ఞానవంతుడు, వీడి నాయకునిగా పెట్టేస్తాను అని ఆయన చెప్పచ్చు కదా. ఆయన చెప్పట్లేదు, దేవుడికి రికమెండేషన్ చేయట్లేదు.
బా, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి చూస్తారు మోసే గారు. ప్రభువా, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మరి నాకు ఇతను నమ్మకం ఉన్నాడు కాబట్టి ఇతను నాయకుని చేసే అని దేవుడిని సిఫార్సు చేయట్లేదు. దేవుడికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి చూపించేసి చెప్పట్లేదు. ప్రభువా, ఓకే నేను రెడీ, నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, వచ్చేస్తాను, కానీ నన్ను తీసుకునే ముందు మరి ఈ సమాజానికి వీళ్ళకి ఒక నాయకుడు కావాలి, ఒక పాస్టర్ గారు కావాలి, ఒక సేవకుడు కావాలి, అది నువ్వే నియమించు అని అన్నప్పుడు చూడండి 17వ వచనంలో 15వ వచనంలో అతడు వారి ఎదుట వచ్చి పోచు ఉండును, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అబ్బా, ఎవరికి చెప్తున్నాడు ఈ కండిషన్స్? దేవుడితో మోసే చెప్తున్నాడు. వస్తూ పోతూ ఉండాలి. మీ పాస్టర్ గారికి, మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చి ఎంతకాలం అయింది? ఏమా, నేనైతే వస్తాను ఖచ్చితంగా. మీరు అవకాశం ఇస్తే ప్రతి గృహాన్ని నేను దర్శిస్తూ ఉన్నాను. కొన్ని వందల వేల కిలోమీటర్లు అయినా కూడా ప్రతి గృహాలకు వెళ్ళి నేను గృహ కొడుకులు పెడతా ఉన్నాను. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, అన్ని లైవ్లు వస్తుంటుంటాయి. ఎక్కడన్నా ఇంట్లో మీటింగ్ జరిగితే బయటకు కనపడదు. మన అలా కాదు, ఏ ఇంట్లో మీటింగ్ జరిగినా మొత్తం అందరికీ కనపడేలాగా చక్కగా లైవ్ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ ఇంటికి సేవకుడు వస్తూ, మీ నాయకుడు వస్తూ పోతూ ఉండాలంట. ఇక్కడ చూసినట్లయితే మోసే గారు చెప్తున్నాడు అనమాట, వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను, అతడు వస్తూ పోతూ ఉండాలంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అందుకు యెహోవా మోసేతో ఇట్లనెను, నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. ఆమేన్. ఇంతకీ ఇది అంత ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? దేవుడికి చెప్తే దేవుడు ఏమంటున్నాడంట, నూను కుమారుడని యెహోషువ అంటే జాషువ దేవుని ఆత్మ కలిగిన వాడు, సమర్థుడు. ఏమన్నాడు? సమర్థుడై ఉండాలన్నాడు కదా యెహోషువ, మోసే గారు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు సమర్థుడో తెలుసా? యెహోషువ సమర్థుడు, జాషువ సమర్థుడు, కాబట్టి అతను ఉంటాలే నాయకుడిగా అంటలేదు. చూడండి, చాలా అద్భుతమైన విషయం ఇక్కడ. నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడుకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్ను ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. హల్లెలూయా. చూసారా, అక్కడ నుంచోబెట్టి ప్రకటించట్లేదు. ఏమన్నా తెలుసా? అతన్ని అక్కడ నుంచోబెట్టి అతని మీద నీ హస్త నిక్షేపణ చేసి నీ చెయ్యి ఉంచి, నీ తర్వాత అతని నాయకుడు, నీ అభిషేకము అతని మీదకి కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఇంకొక తరానికి కంటిన్యూ అవుతుంది, నీ యొక్క అభిషేకము ఇంకొక తరానికి కంటిన్యూ అవుతుంది. ఎలాగంటే ఇంకొక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తిలోకి ఎలాగెళ్తుందంటే నీ హస్త నిక్షేపణ ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చేతులు మన మీదకు వచ్చాయో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అభిషేకం, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, పాళ్ళు, ఇవన్నీ కూడా ప్రవాహం వలె మన మీదకు వస్తాయి. ఎప్పుడైతే చేతులుంచి మోసే గారు యెహోషువను అభిషేకించాడో అక్కడి నుంచి చూడండి ఎంత అద్భుతమైనటువంటి నడిపింపు నడిపిస్తాడండి యెహోషువ గారు. ఎన్ని యుద్ధాలు! మోసే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే యెహోషువ ఏం చేయడంటే, ఏం చేయలేదా? ఏం చేశాడు? ఏం చేశాడండి? మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని వెళ్ళాడు. యెహోషువ గారు ఏం చేశాడు? సూర్యచంద్రులను ఆపాడు. ఇంకా యోర్దాను నదిని పాయలు చేసింది ఎవరు? యెహోషువ. హల్లెలూయా. యెహోషువ ద్వారా కార్యం చేశాడు దేవుడు. ఆమేన్. మరి ఇంకలాగా కొత్త నిబంధనలు చాలా విషయాలు ఉన్నాయి. నేను తర్వాత దీన్ని కూడా కంటిన్యూ చేసి మరలా దేవుడి యొక్క అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క హస్త నిక్షేపణ గురించినటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చి మరి ఏ విధమైన డౌట్స్ లేకుండా క్లారిఫికేషన్ వచ్చేలాగా ఇప్పటికే నేను చేశాను అనుకుంటూ ఉన్నాను. ఈ హస్త నిక్షేపణ ఎవరి చేత చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ ఎవరికేం డౌట్స్ లేవు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆ మోసే ఆ యొక్క యెహోషువ మీద తన చేతులుంచి అభిషేకించాడో ఆ మోసే తర్వాత యెహోషువ అంతటి నాయకుడు అవ్వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యాకోబు వృద్ధాప్యంలో చనిపోయే పరిస్థితిలో, లెక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే తన బిడ్డ మీద, తన మనవల మీద చేతులుంచి అభిషేకించాడో ఆ యొక్క ఆశీర్వాదము అక్కడి నుంచి ఆగిపోకుండా సాగిపోయింది. ఆమేన్.
మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి అభిషేకం చేత నింపి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ఎందరైతే విన్నారో వాళ్ళు ఖచ్చితంగా నీ యొక్క అభిషేకం చేత నింపబడాలి, ఆత్మలో వర్తిల్లాలి. దేవా, ఈరోజు నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఎవరి మీద చేతి నుంచి ప్రార్థన చేస్తున్నామో వారంతా కూడా నా ప్రభా, అలనాడు మోషే మీద ఉన్నటువంటి అభిషేకం యెహోషువ మీదకి ఎలాగైతే వచ్చిందో, మోసే తర్వాత మరి గొప్ప నాయకుడు యెహోషువ ఎలాగైతే అయ్యాడో, ఇక్కడ ఉన్న వారందరూ కూడా నా ప్రభా, అందరూ కూడా నా ప్రభా అద్భుతమైన నాయకులుగా, అద్భుతమైన లీడర్స్గా, అద్భుతమైన వ్యాపారవేత్తలుగా, అద్భుతమైన సక్సెస్ఫుల్ పర్సన్స్గా సంఘంలో, సమాజంలో అన్ని విషయాల్లో వీరు విస్తరించి ఫలించిన కృప చూపించమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతిరోజు నాటబడి నూరంతలు పండించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.